ఈ వీడియోలో ఉన్న కోర్ బ్యాంకింగ్ సిస్టమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ని ఎక్విప్మెంట్ని యూస్ చేస్తారు, ఎక్విప్మెంట్ని ఎందుకు యూస్ చేస్తారు, రైట్, వాటి టెక్నికల్ నేమ్స్, అవి ఎలా కనెక్ట్ అయి ఉంటాయి, రైట్, ఇవన్నీ కూడా చూస్తాం నాన్న. సిబిఎస్ ఐటీ ఎన్విరాన్మెంట్. సో మనం ఇన్ డీటెయిల్గా ఆ క్వశ్చన్లోకి వెళ్ళే ముందు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం నాన్న. సో దట్ అసలు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు, అంత హార్డ్వేర్ కానివ్వండి అవన్నీ ఎందుకు అనేది మనకు తెలుస్తుంది. సిబిఎస్ అనేది సెంట్రలైజ్డ్ డేటాబేస్ మెయింటైన్ చేస్తుంది అని చెప్పుకున్నాం. సో టోటల్ డేటాబేస్ అంతా కూడా డేటా సెంటర్లో ఉంటుంది, డిబిఎంఎస్ రూపంలో. డేటాబేస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ హెల్ప్ తీసుకొని డేటా సెంటర్లో డేటా మొత్తం ఉంటుంది. సో ఇప్పుడు కస్టమర్కి బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ కావాలనుకున్నా, డబ్బులు విత్డ్రా చేద్దాం అనుకున్నా, డబ్బులు డిపాజిట్ చేద్దాం అనుకున్నా కూడా, రైట్, లేకపోతే ఇంకెక్కడికైనా రెమిట్ చేద్దాం అనుకుంటున్నా కూడా డేటా సెంటర్ హెల్ప్ అవసరం. సో మనం ఇన్ఫర్మేషన్ ఫ్లో గురించి చూసాం. సో క్లయింట్కి డేటా సెంటర్కి బ్రాంచ్ టు బ్రాంచ్కి ఏదైనా సరే మొత్తం డేటా సెంటరే హార్ట్ అండ్ న్యూరాన్ సిస్టమ్ అని చెప్పుకున్నాం. సో డేటా సెంటర్ అనేది ఒక కంప్యూటర్ ఒక చాలా హైలీ కాన్ఫిగర్డ్, రైట్, సిస్టమ్. సో ఇప్పుడు క్లయింట్ అంటే కస్టమర్ డేటా సెంటర్ని ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు? ఏటీఎం ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా వాడి మొబైల్ బ్యాంకింగ్ ద్వారా అయి ఉండొచ్చు, లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా బ్రాంచ్ నుంచి ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయొచ్చు, లేకపోతే ఫోన్పే, గూగుల్ పే, భీమ్ యూపీఐ, రైట్, ఇలాంటి రకరకాల ప్లాట్ఫామ్స్ ద్వారా డేటా సెంటర్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇన్ని కాంటాక్ట్స్ ఒకేసారి, ఇంతమంది డేటా సెంటర్ని ఒకేసారి కాంటాక్ట్ అవుతున్నారు అనుకోండి. ఇప్పుడు ఏటీఎంకి వెళ్ళి డబ్బులు విత్డ్రా చేద్దామని చెప్పి కార్డు పెట్టి పిన్ నొక్కామనుకో, రైట్, ఒక 5 మినిట్స్ తర్వాత, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ తర్వాత నీకు డబ్బులు డిస్పెన్స్ అయ్యాయి అనుకో, నీకు ఎలా ఉంటుంది? లేదా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నావు, ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నావు, పేమెంట్ అవ్వడానికి 10 మినిట్స్ 5 మినిట్స్ పట్టింది అనుకో, రైట్, నీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది నాన్న? ఎవరికో డబ్బులు పే చేసిన తర్వాత ఇమీడియట్గా డబ్బులు ట్రాన్స్ఫర్ అవ్వకుండా యూపీఐలో ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పట్టింది, ఇంకా ప్రాసెసింగ్ అని తిరుగుతూ ఉంది. రైట్, ఇవన్నీ మీరు డైలీ లైఫ్లో ఎన్కౌంటర్ చేస్తారు. ఏటీఎం అప్పుడప్పుడు డిలేడ్గా ఇవ్వడం కానివ్వండి. దానికి డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. ఏటీఎం నుంచి డేటా సెంటర్కి ఏదైతే కాంటాక్ట్ అవుతుందో నెట్ స్లోగా ఉండొచ్చు, లేదా నెట్ స్పీడ్గానే ఉంది. ఎక్కువ మంది డేటా సెంటర్ని యాక్సెస్ చేస్తున్నారు అనుకోండి. మీకు బ్యాంకింగ్ రెగ్యులర్గా చేసే వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. ఒక 2 సెలవుల తర్వాత ఒక వరుస పెట్టి సెకండ్ సాటర్డే సండే తర్వాత మండే బ్యాంక్ ఓపెన్ అయింది అనుకోండి, రైట్, బ్యాంకింగ్ సర్వర్స్ అనేవి చాలా స్లోగా ఉంటాయి నాన్న. బ్రాంచ్కి వెళ్ళి నువ్వు డబ్బులు డిపాజిట్ చేద్దామంటే, రైట్, లైన్ ఎక్కువ ఉంటుంది. డబ్బులు డిపాజిట్ చేసుకోవడానికి కూడా ఎంతసేపు, ఒక్కొక్కడు 10,000 20,000కి మించి డిపాజిట్ చేయట్లే. ఆమెను డిపాజిట్ చేసుకోవడానికి ఎందుకు ఇంత లేటు, ఇంత లైన్లు ఎందుకు అనుకుంటారు. కానీ సిస్టమ్ వర్క్ అవ్వదు. రైట్, ఇప్పుడు నీ అకౌంట్లోకి డబ్బులు డిపాజిట్ చేయాలి. నీ అకౌంట్ నెంబర్ కొట్టి ఎంటర్ నొక్కితే నీ పేరు డీటెయిల్స్ వస్తేనే కదా నీ అకౌంట్లోకి నేను డబ్బులు డిపాజిట్ చేయగలను. కానీ నీ అకౌంట్ నెంబర్ కొట్టి నేను ఎంటర్ నొక్కితే సిస్టంలో, రైట్, సో ఇప్పుడు అది డేటా సెంటర్కి వెళ్ళి నీ అకౌంట్ నెంబర్కి సంబంధించిన డీటెయిల్స్ అది వెనక్కి తెచ్చుకోవాలి, నా స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలి. రైట్, నేను బ్యాంక్లో క్లర్క్ అనుకోండి, క్యాషియర్ అనుకోండి. సో నేను నీ అకౌంట్ నెంబర్ కొట్టి ఎంటర్ కొడితే ఇక్కడ నుంచి డేటా సెంటర్కి రిక్వెస్ట్ వెళ్ళి డేటా సెంటర్ ఆ అకౌంట్ నెంబర్కి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తే, నువ్వు కౌంటర్ ఫైల్ మీద రాసిన నేము ఇక్కడ నేము మ్యాచ్ అయితే అప్పుడు నేను నీ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేస్తాను. కానీ సోమవారం బాగా బిజీగా ఉంటుంది డేటా సెంటర్. సో ఈ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇంట్లో వైఫై వాడుతున్నారు మీరు, రైట్, ఒక మొబైల్ నుంచి వాడుతున్నప్పటికేను 10 మొబైల్స్ ఒక టీవీ వాడుతున్నప్పటికీ స్పీడ్ తేడా వస్తుందా లేదా? రైట్, ఒకే వైఫై ఒకే రౌటర్ నుంచి ఎక్కువ మంది యూజర్స్ సర్వీస్ రిక్వెస్ట్ చేస్తుంటే కనుక సర్వీస్ టైం అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా ఎక్కువ కంజెషన్ పెరిగింది అనుకోండి, అంటే ఇంకా ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు అనుకోండి, అసలు మొత్తానికి రౌటర్ క్రాష్ అయిపోయి, రైట్, అసలు మొత్తం ఎవరికి ఇంటర్నెట్ అవ్వదు. సో సిమిలర్లీ డేటా సెంటరే రిక్వెస్ట్లు, అంటే ఇప్పుడు ఏటీఎంలో నువ్వు డెబిట్ కార్డు పెట్టావు, ఇప్పుడు డెబిట్ కార్డ్ నెంబర్కి పిన్కి మ్యాచ్ అయిందా లేదా, వాడి అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటుంది, ఇవన్నీ కూడా డేటా సెంటరే చూసుకుంటుంది అనుకోండి.
కస్టమర్కి సర్వీస్ టైం అనేది పెరుగుతూ ఉంటుంది. కస్టమర్కి సర్వీస్ టైం పెరిగినప్పుడు కస్టమర్ డిస్సాటిస్ఫై అవుతాడు. డిస్సాటిస్ఫై అయినప్పుడు మనకు బిజినెస్ పోతుంది. కాబట్టి డేటా సెంటర్ మీద కంప్లీట్గా మనకి ప్రెజర్ పడకుండా దీనికి మధ్యలో ఇంకొన్ని సర్వర్స్ని యాడ్ చేస్తారు నాన్న. రైట్, మధ్యలో ఇంకొన్ని సర్వర్స్ని యాడ్ చేస్తారు. రైట్, సో దట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఈజీ అవుతుంది. రైట్, సెక్యూరిటీ పెరుగుతుంది. రైట్, సో క్లయింట్ డైరెక్ట్గా డేటా సెంటర్ని యాక్సెస్ చేయలేడు. సో ఏం జరుగుతుంది, ఫస్ట్ క్లయింట్ ఛానల్ సర్వర్ అంటాం. ఏటీఎంస్ అన్నిటికీ కలిపి ఒక సర్వర్, ఏటీఎం మెయింటెనెన్స్ మొత్తానికి ఒక సర్వరు. రైట్, మొబైల్ బ్యాంకింగ్ వాళ్ళ కోసం అందరికీ కూడా ఒక ఛానల్ సర్వరు. రైట్, నెట్ బ్యాంకింగ్ వాళ్ళ కోసం ఒక ఛానల్ సర్వరు, బ్రాంచుల కోసం ఒక ఛానల్ సర్వరు. రైట్, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఎక్కువ అయిపోయాయి అనుకోండి, రైట్, సదరన్ కంట్రీ మొత్తానికి కూడా రైట్ ఒక ఛానల్ సర్వరు. రైట్, సెంట్రల్ రీజియన్ మొత్తానికి ఒక ఛానల్ సర్వర్. సో ఇలా కూడా నెంబర్ ఆఫ్ సర్వర్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఎంటైర్ ఆర్కిటెక్చర్లో మనకున్న బెనిఫిట్ అదే. ఎంటైర్ మనకి ఆర్కిటెక్చర్స్ చూస్తాం క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్లో, అంటే 2 టైర్ ఎంటైర్ అని చెప్పి. సో ఎంటైర్లో వచ్చేసరికి నువ్వు నెంబర్ ఆఫ్ సర్వర్స్ని యాడ్ చేసుకోవచ్చు. మెయిన్ సర్వర్ మీద ప్రెజర్ తగ్గించడం కోసం యూ కెన్ యాడ్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ బేస్డ్ ఆన్ ద నీడ్. సో క్లయింట్ ఛానల్ సర్వర్ని యాక్సెస్ చేస్తాడు. అది ఏటీఎం ఛానల్ సర్వర్ అవ్వచ్చు, మొబైల్ బ్యాంకింగ్ ఛానల్ సర్వర్ అవ్వచ్చు, నెట్ బ్యాంకింగ్ ఛానల్ సర్వర్ అవ్వచ్చు, ఏదో ఒక ఛానల్ సర్వర్. సో ఛానల్ సర్వర్ మళ్ళీ డైరెక్ట్గా డేటా సెంటర్ని కాంటాక్ట్ అవుతుంది. ఛానల్ సర్వర్ అప్లికేషన్ సర్వర్ని కాంటాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు అప్లికేషన్ సర్వర్ చెక్ చేసుకుంటుంది. సో ఏటీఎం కార్డు దాని పిన్ను మ్యాచ్ అయితేనే నీ రిక్వెస్ట్ డేటా సెంటర్కి వెళ్తుంది. డేటా సెంటర్ నుంచి అప్లికేషన్ సర్వర్కి, అప్లికేషన్ సర్వర్ నుంచి ఛానల్ సర్వర్కి, ఛానల్ సర్వర్ నుంచి ఏటీఎం మీద నీ ఏటీఎం స్క్రీన్ మీద బ్యాలెన్స్ అనేది డిస్ప్లే అవుతుంది. రైట్, ఏటీఎం పిన్ మ్యాచింగ్, అలాగే మొబైల్ బ్యాంకింగ్ దాని పిన్ మ్యాచింగ్, లేదా ఫింగర్ ప్రింట్ అయితే ఫింగర్ ప్రింట్ మ్యాచింగ్. రైట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ దాని పిన్ మ్యాచింగ్. రైట్, అలాగే మరి మొబైల్ బ్యాంకింగ్కి ఏమో మొబైల్ స్క్రీన్ చిన్నది, దాని మీద ఏమేం కనబడాలి, ఎలా కనబడాలి. రైట్, అలాగే ఏటీఎం స్క్రీన్ మీద ఏం కనబడాలి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ స్క్రీన్ మీద ఏం కనబడాలి. సో దానికి సంబంధించిన ప్రోగ్రామింగ్ అదంతా కూడా అంటే నథింగ్ బట్ ఇది బ్రెయిన్. రైట్, సో అప్లికేషన్ సర్వర్ కాంటాక్ట్ అవుతుంది. అప్లికేషన్ సర్వర్ డేటా సెంటర్ని. సో ఇవన్నీ ఏటీఎం పిన్ ఇవన్నీ మ్యాచ్ అయ్యాయి అనుకుంటే అప్పుడు డేటా సెంటర్ని కాంటాక్ట్ అవుతుంది. సో డేటా సెంటర్ నుంచి నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రిట్రైవ్ చేసుకుంటూ ఉంటుంది. రైట్, సో మనకి క్లయింట్కి డేటా సెంటర్కి మధ్యలో ఇంతమంది కావాలి. సో డిఫరెంట్ వర్క్ కోసం ఒక్కో సెపరేట్ సర్వర్ పెట్టుకుంటూ వెళ్తాం నాన్న. సో డిఫరెంట్ సర్వర్స్ మనం చూద్దాం. రైట్, ఈచ్ అండ్ ఎవ్రీ సర్వర్ కూడా మనకి 2 మార్క్స్ కూడా అడగడానికి ఛాన్స్ ఎక్కువ. సో ఒకసారి ఆర్కిటెక్చర్ ఓవర్వ్యూ కనుక చూసినట్లయితే నాన్న, సో క్లయింట్ ఏటీఎం ద్వారా ట్రాన్సాక్ట్ చేయడానికి ట్రై చేయొచ్చు. పిఓఎస్ డీమార్ట్కి వీటికి వెళ్ళి మనం స్వైపింగ్ చేస్తున్నాం. సో ఆ పాయింట్ ఆఫ్ సేల్ ట్రాన్సాక్షన్ మిషన్స్ ద్వారా యాక్సెస్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఫోన్ బ్యాంకింగ్, రైట్, వ్యాప్, పీడిఏ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మొబైల్ బ్యాంకింగ్గా చెప్పొచ్చు. 2G అప్పుడు వ్యాప్, రైట్, వైర్లెస్ అప్లికేషన్ ప్రోటోకాల్. రైట్, ఎలా అయితే నువ్వు ఇంటర్నెట్లో www అనే దేని HTTPS మీద ఎలా వర్క్ అవుతుందో వ్యాప్ క్లయింట్ 2G అప్పుడు మనకి వ్యాప్ క్లయింట్స్ ఉండేవి. సో ఇవన్నీ కూడా మొబైల్ బ్యాంకింగ్. సో వీటి ద్వారా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయొచ్చు. సో ఈ ఏటీఎంస్ అన్నిటినీ మేనేజ్ చేయడానికి ఏటీఎం స్విచ్, రైట్, బ్రాంచెస్ అన్నిటిని మెయింటైన్ చేయడానికి బ్రాంచ్ సర్వరు. రైట్, IVR ట్రాన్సాక్షన్స్ అంటే ఫోన్ ట్రాన్సాక్షన్స్, ఫోన్ చేసావు, రైట్, నీ బ్యాలెన్స్ కంప్యూటర్ చెప్తుంది. సో IVR ట్రాన్సాక్షన్స్ కోసం ఒక సర్వరు. రైట్, మొబైల్ బ్యాంకింగ్ కోసం ఒక సర్వరు. రైట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కోసం ఒక సర్వరు. రైట్, డిఫరెంట్ సర్వర్స్. సో నువ్వు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కనెక్ట్ అవ్వాలనుకో, రైట్, నీ సిస్టమ్ని యూజ్ చేసావు, వెబ్ సర్వర్కి కాంటాక్ట్ అవుతుంది. రైట్, వెబ్ సర్వరు నువ్వు ఎంటర్ చేసే యూజర్ ఐడి పాస్వర్డ్ తీసుకుంటే దాని అప్లికేషన్ సర్వర్కి ఫార్వర్డ్ చేస్తుంది. రైట్, అప్లికేషన్ సర్వరు రైట్ నీకు
యూజర్ ఐడి పాస్వర్డ్ మ్యాచ్ అయితే కనుక అప్పుడు డేటా సెంటర్ నుంచి నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అవన్నింటిని కూడా రైట్ డిస్ప్లే చేస్తుంది. లేకపోతే నువ్వు అడిగిన సర్వీస్ని లేకపోతే నువ్వు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమంటున్నావు, లేకపోతే డబ్బులు వేరే బ్యాంక్కి రెమిట్ చేయమంటున్నావు. సో అవన్నీ కూడా మనకి అప్లికేషన్ సర్వర్ ద్వారా డేటా సెంటర్ని కనెక్ట్ అవ్వడం ద్వారా జరుగుతుంది. రైట్. సో బ్రాంచ్ సర్వర్, ఏటీఎం, పిఓఎస్ స్విచ్, ఐవీఆర్ సర్వర్, సో ఇలా డిఫరెంట్ సర్వర్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని మనం ఇన్ డీటెయిల్ ఇక్కడ మీకు డిఫరెంట్ సర్వర్స్, సిబిఎస్ ఇన్ ఐటీ ఎన్విరాన్మెంట్లో డిఫరెంట్ సర్వర్స్ ఉన్నాయి. అందులో అప్లికేషన్ సర్వర్. సో అప్లికేషన్ సర్వర్ అనేది నథింగ్ బట్ బ్యాంకింగ్ అప్లికేషన్స్, అంటే నువ్వు డిపాజిట్ చేయడం, విత్డ్రా చేయడం, తర్వాత లోన్స్ ఏమైనా తీసుకోవడం, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్, ఎవ్రీథింగ్ రైట్ అప్లికేషన్ సర్వర్లో జరుగుతాయి. రైట్. నీ ఇంటర్నెట్ యూజర్ ఐడి పాస్వర్డ్ని మ్యాచ్ చేయడం, రైట్ ఇలాంటివన్నీ కూడా అప్లికేషన్ సర్వర్ ద్వారానే జరుగుతాయి. నెక్స్ట్ డేటాబేస్ సర్వర్. సో డేటాబేస్ సర్వర్ అనేది ఏం చేస్తుందంటే నీ డేటా మొత్తాన్ని ఆర్గనైజ్డ్గా స్టోర్ చేసి నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా స్పీడ్గా రిట్రైవ్ చేయడానికి రైట్ సాఫ్ట్వేర్స్ని కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ మెయింటైన్ చేస్తుంది. రైట్. నీ ఎఫ్డి బ్యాలెన్సెస్, కరెంట్ అకౌంట్ బ్యాలెన్సెస్, సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్సెస్, రైట్ లేదా ఇంట్రెస్ట్ రేట్స్, రైట్ ఎఫ్డీలకి అయితే ఇంట్రెస్ట్ రేట్ ఎంత, లోన్స్ మీద ఇంట్రెస్ట్ రేట్ ఎంత, హౌసింగ్ లోన్ మీద ఇంట్రెస్ట్ రేట్లు ఎంత, రైట్ సెంట్రలైజ్డ్గా డేటా మొత్తాన్ని కూడా స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఛానల్ సర్వర్స్ అంటే నథింగ్ బట్ డిఫరెంట్ సర్వీస్ డెలివరీ ఛానల్స్ ఉన్నాయి మనకి. ఏటీఎం అనేది ఒక సర్వీస్ డెలివరీ ఛానల్, బ్రాంచ్ అనేది ఒక సర్వీస్ డెలివరీ ఛానల్, అంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ డెలివరీ ఛానల్స్. సో ఈ డిఫరెంట్ ఛానల్స్కి ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క సెపరేట్ సర్వర్ని కనుక పెట్టినట్లయితే మనం ఛానల్ సర్వర్స్ అంటున్నాం. సో ఏటీఎంస్ని మేనేజ్ చేయడం కోసం పెట్టేది ఏటీఎం ఛానల్ సర్వర్. సో అంటే నువ్వు ఏటీఎం దగ్గరికి వెళ్ళి ఏటీఎంలో నీ డెబిట్ కార్డు పిన్ను ఇన్సర్ట్ చేస్తే ఆ ఏటీఎం ఎవరిని కాంటాక్ట్ అవుతుంది, ఏటీఎం స్విచ్ని కాంటాక్ట్ అవుతుంది. ఏటీఎం స్విచ్ అప్లికేషన్ సర్వర్ ద్వారా డేటా సెంటర్ కాంటాక్ట్ అవుతుంది. సో నీ పాస్వర్డ్, యూజర్ ఐడి కరెక్ట్ అయితే కనుక రైట్ నువ్వు ఎంత విత్డ్రా చేస్తున్నావో రైట్ ఆ విత్డ్రావల్ ఇవ్వాలా వద్దా అనేది డేటా సెంటర్ ఒక ఫైల్ పంపిస్తుంది ఏటీఎంకి, పాజిటివ్ బ్యాలెన్స్ ఫైల్ అని చెప్పి. రైట్. సో నీ బ్యాలెన్స్ పాజిటివ్ ఉంది, అలాగే నువ్వు ఎంతైతే రిక్వెస్ట్ చేసావో అది విత్ ఇన్ ద బ్యాలెన్స్ లిమిట్ ఉంది, సో డిస్పెన్స్ చేస్తుంది. రైట్. సో ఇది ఆటోమేటెడ్ ఛానల్ సర్వర్స్, ఆ ఏటీఎం ఛానల్ సర్వర్. నెక్స్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఛానల్ సర్వర్. సిమిలర్లీ నువ్వు ఇంటర్నెట్ బ్యాంకింగ్లో లాగిన్ అయితే నీ యూజర్ ఐడి పాస్వర్డ్ని రైట్ నీ వెబ్ బ్రౌజర్ ద్వారా, అంటే నీ గూగుల్ క్రోమ్లో మన ఎస్బీఐ అయితే sbionline.com అని రైట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్తావు, అక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తున్నావు, ఇమీడియట్గా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఛానల్ సర్వర్ కనెక్ట్ అవుతాం. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఛానల్ సర్వర్ అప్లికేషన్ సర్వర్ దగ్గరికి వెళ్ళి యూజర్ ఐడి పాస్వర్డ్ కరెక్ట్ అయినా కదా అని అడుగుతుంది. కరెక్ట్ అయితే కనుక అప్పుడు మళ్ళీ డేటా సెంటర్ కనెక్ట్ అయ్యి నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే చేస్తుంది. సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఛానల్ సర్వర్స్. రైట్. అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్ సర్వర్. రైట్. సో అంటే నథింగ్ బట్ టోటల్గా ఇప్పుడు ఈ అప్లికేషన్ సర్వర్ మీద ఎక్కువ ప్రెజర్ పడిపోతుంది. రైట్. సో ఇప్పుడు మొబైల్ బ్యాంకింగ్, బ్రాంచ్ బ్యాంకింగ్ అందరూ వచ్చి అప్లికేషన్ సర్వర్నే కాంటాక్ట్ అవుతున్నారు. మా యూజర్ పాస్వర్డ్, ఈవెన్ బ్రాంచ్లో కూడా ప్రతి ఎంప్లాయీకి యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది. రైట్. సో ఇప్పుడు అప్లికేషన్ సర్వర్ మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంది అనుకోండి. ఇప్పుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్ కోసంగా సెపరేట్ అప్లికేషన్ సర్వర్ పెట్టామనుకోండి, అది ఇంటర్నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్ సర్వర్. రైట్. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఛానల్ సర్వర్ ఎలాగో ఉంది. సో అందరూ కలిపి ఒకే అప్లికేషన్ సర్వర్ మీద పడకుండా అప్లికేషన్ సర్వర్ మీద ఎక్కువ ప్రెజర్ పడుతుందని గమనించి రైట్ ఎప్పుడైతే కస్టమర్ సర్వీస్ టైం పెరుగుతుందో రైట్ ఇమ్మీడియట్గా ఏం చేస్తాడు నెట్వర్క్ అడ్మిన్ అప్లికేషన్ సర్వర్ సెపరేట్గా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్ సర్వర్ని సెపరేట్గా ఇంకొకటి పెడతాడు. రైట్. సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్ సర్వర్. సో వెబ్ సర్వర్స్ మనకి తెలుసు, వెబ్సైట్ని కనుక మెయింటైన్ చేయాలి అంటే కనుక వెబ్ సర్వర్స్ ఉండాలి. రైట్. గూగుల్ కానీ యూట్యూబ్ కానీ లేకపోతే నార్మల్గా సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇవే ఫెసిలిటీస్ లేకుండా ప్రతి బ్యాంకు కూడా తన గురించి తను చెప్పుకోవడానికి, తను ఆఫర్ చేసే ప్రొడక్ట్స్ గురించి చెప్పుకోవడానికి వెబ్సైట్స్ మెయింటైన్ చేస్తాయి. సో ఆ వెబ్సైట్స్ అన్నిటిని హోస్ట్ చేయడానికి మనకి వెబ్ సర్వర్స్ కావాలి. రైట్. దానికి సంబంధించిన ప్రోటోకాల్ హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్స్, రకరకాల ప్రోటోకాల్స్ ఉంటాయి. సో హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, దీంట్లో మల్టీమీడియా ఫైల్స్ని కూడా మనం హోస్ట్ చేయొచ్చు. రైట్. సో అది మనకి వెబ్ సర్వర్స్. సో ప్రాక్సీ సర్వర్ అనేది నథింగ్ బట్ మెయిన్ సర్వర్స్కి హెల్పింగ్గా పెడతాం నాన్న. ఒకవేళ మెయిన్ సర్వర్కి ఏదైనా పన్ని చిన్న పన్ని
రైట్, ప్రాక్సీ సర్వర్ ద్వారా చేయిస్తుంటుంది. రైట్, సో క్లయింట్స్ ఫస్ట్ ప్రాక్సీ సర్వర్ ద్వారా కనెక్ట్ అవుతారు. సో ప్రాక్సీ సర్వర్ ద్వారా డేటా సెంటర్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కానివ్వండి, లేకపోతే ఎక్కడ ఎక్కువ నెట్వర్క్ ట్రాఫిక్ ఉంటే, ఏ సర్వర్కి ట్రాఫిక్ ఎక్కువ ఉంటే ఆ సర్వర్కి టెంపరీగా హెల్ప్ చేయడానికి ఒక ప్రాక్సీ సర్వర్ని పెట్టవచ్చు, లేకపోతే కంప్లీట్గా కూడా ఒక ప్రాక్సీ సర్వర్ని పెట్టుకోవచ్చు. రైట్, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏంటి, మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్లో వాటిల్లో రైట్ ఎక్కడ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ డెస్క్టాప్స్కి వాళ్ళ ల్యాప్టాప్స్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది, కానీ కొన్ని వెబ్సైట్స్ని ఓపెన్ కానివ్వకుండా చేస్తారు. రైట్, సో ఏ వెబ్సైట్స్ని ఓపెన్ చేయనివ్వకుండా చూడాలి అని చెప్పి రైట్ ఒక ప్రాక్సీ సర్వర్లో ఆ డేటాబేస్ ఉంచుతారు. సో ప్రతి ఎంప్లాయీకి సంబంధించిన నాకు ఈ వెబ్సైట్ కావాలని చెప్పి రిక్వెస్ట్ పెట్టారనుకోండి, ఆ రిక్వెస్ట్ ప్రాక్సీ సర్వర్ ద్వారా వెళ్తుంది. డేటాబేస్తో మ్యాచ్ అయిన వెబ్సైట్ అనుకోండి డిస్ప్లే అవ్వదు, అంటే డేటాబేస్తో మ్యాచ్ అవ్వని ఏదైనా కొత్త వెబ్సైట్ అనుకోండి డిస్ప్లే అవుతుంది. అంటే ఇది ఎగ్జాంపుల్, ఇది ఒక్కటే పని కాదు ప్రాక్సీ సర్వర్, ఇంకా ఇలాంటివి ఈ విధంగా రకరకాల ప్రాక్సీ సర్వర్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మెయిన్ సర్వర్ ఈ వెబ్సైట్ని డిస్ప్లే చేయాలా వద్దా అని మ్యాచింగ్ మెయిన్ సర్వర్ చేయట్లా, ప్రాక్సీ సర్వర్ ఆ పని చేసి ఒకవేళ కనెక్షన్ అలౌ చేయమంటే ప్రాక్సీ సర్వర్ నుంచి ఇంటిమేషన్ మెయిన్ సర్వర్కి కనెక్షన్ అలౌ చేయమని వచ్చింది అనుకోండి, కనెక్షన్ అలౌ చేస్తుంది. సో ఈ మ్యాచింగ్ అనే పని ప్రాక్సీ సర్వర్ మీదకి వదిలేరు. బట్ అలాగా చిన్న చిన్న పనులని షిఫ్ట్ చేయొచ్చు ప్రాక్సీ సర్వర్ ద్వారా. బట్ ఇది ప్రాక్సీ సర్వర్స్. నెక్స్ట్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ సర్వర్. సో సెపరేట్గా ఒక సర్వర్ పెట్టి దాంట్లో యాంటీవైరస్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసి, సో ఇప్పుడు ఆ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే మొత్తం ఆఫీస్లో ఉన్న సిస్టమ్స్ అన్నింటినీ అది స్కాన్ చేస్తుంది. రైట్, అంటే మెయిన్ డేటా సర్వర్ ఏదైతే ఉందో ఆ సర్వర్లోనే యాంటీవైరస్ సాఫ్ట్వేర్ పెట్టి ఎప్పటికప్పుడు కంటిన్యూస్గా స్కానింగ్ కూడా ఆ ర్యామ్ మీదే పెట్టామనుకోండి, సర్వర్ అంటే నథింగ్ బట్ మళ్ళీ ర్యామ్స్ మీద వర్క్ అవుతుంది. సో ఇప్పుడు స్కానింగ్ కూడా అదే డేటా సెంటర్ సర్వర్ చేస్తుంది అనుకోండి, మళ్ళీ ఆ సర్వర్ స్లో అయిపోతుంది. కాబట్టి కంటిన్యూస్ స్కానింగ్ అనేది సెపరేట్గా ఇంకో సర్వర్కి అప్పగించాం అనుకోండి, ఇది యాంటీవైరస్ సాఫ్ట్వేర్ స్కానర్. రైట్, సో ఏ పనికి కాలిస్తే ఆ పనికి మనం సెపరేట్గా సర్వర్ని యాడ్ చేసుకోవచ్చు. ఎంటైర్ ఆర్కిటెక్చర్లో అదే బ్యూటీ. కాకపోతే ఎంటైర్ ఆర్కిటెక్చర్లో దాని మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ. రైట్, ఇంత కాంప్లెక్సిటీ, ఇన్ని సర్వర్స్ని రియల్ టైంలో మెయింటైన్ చేయాలి, అవి కమ్యూనికేట్ చేసుకుంటూ ఉండేలా చేయాలి. రైట్, ఇవి కొంత డిఫికల్టీ ఉన్నా కూడా కస్టమర్కి చాలా తక్కువ రెస్పాన్స్ టైంతో రైట్ సాటిస్ఫాక్టరీ సర్వీస్ ఇవ్వగలగడం అనేది ఎంటైర్ ఆర్కిటెక్చర్తో మాత్రమే సాధ్యం అవుతుంది. రైట్, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ యూజ్డ్ ఇన్ CBS IT environment.